ఇవాళ మనం పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం మునిగేదాకా వాటర్ పోసుకొని కుక్కర్కి లిడ్ పెట్టేసి పొయ్యి మీద 3 విజిల్స్ రానివ్వాలండి. పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ని విజిల్ పెట్టి క్లోజ్ చేయండి. కుక్కర్ అలా పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, నాకు కూడా కామెంట్ చేయండి. నేను ఇవాళ తీసుకున్న వెజిటేబుల్స్ ములక్కాయ, బంగాళదుంప, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి. మీ ఇంట్లో గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ వేసుకోండి, ఇంకా సొరకాయ ఉంటే సొరకాయ వేసుకోండి. పప్పుచారులో ఏ ముక్కలు వేసుకున్నా ముక్కలకి టేస్టే వస్తుందండి. తర్వాత అన్నీ బంగాళదుంప, క్యారెట్ అన్నీ పీల్ తీసేసుకోవాలి. అన్నీ కడుక్కొని ఒకసారి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని టమాటా చూసారా, నేను మీడియం సైజులో కట్ చేసిన అలా కట్ చేసుకోండి. పప్పుచారులు కొంచెం ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలండి. చూసారా, బంగాళదుంపని ఎలా కట్ చేస్తున్నాను, మీడియం సైజు. ఎందుకంటే తినేటప్పుడు మనకి కొంచెం అలా ముక్క తగులుతూ ఉంటే పప్పుచారులో బాగుంటుంది. క్యారెట్ని రౌండ్గా కట్ చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇలా కట్ చేస్తాను, బాగుంటుందని అన్నంలో తినేటప్పుడు. అంత పెద్ద పెద్దగా రౌండ్స్గా బాగోదు, ఇలా అయితే సాఫ్ట్గా ఉడుకుతుంది, బాగుంటుంది. ఉల్లిపాయ ఎప్పుడు అలాగా పాయిగా వేయండి, బాగుండేది. కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోండి, అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ముద్దలోకి వస్తుంది. కొన్ని మాత్రం ఒక 4 మినిమం 4 అయినా సరే, ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే మనిషికి ఒకటి చొప్పునైనా అలాగా పాయిగా వేయండి. అలా ఆ పప్పుచారులో ఉడికేటప్పుడు ఆ పాయికంతా ఆ ఫ్లేవర్ అంతా తగిలి మనం పెరుగులు నంచుకుంటున్నా చాలా బాగుంటుంది అది. చూసారా, నేను ఉల్లిపాయను కట్ చేయడం కూడా కొన్ని ఏమో సన్నగా, కొన్ని ఏమో ముక్కలుగా కట్ చేశాను. కొంతమంది చీలికలు వేసుకుంటారండి, కాకపోతే నేను పచ్చిమిరపకాయని మధ్యలో ఒక చిన్న ముక్కలుగా కట్ చేస్తాను మధ్యలోకి, అంతే. పప్పు ఉడికిపోయిందండి. విజిల్ వేసి ప్రెజర్ అంతా పోయాక మూత తీసేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఆ కుక్కర్లో వేసాను. చూసారా, పప్పు స్మాష్ అయిపోయింది. ఒకసారి గిరిటి పెట్టి పప్పు అలా మొత్తం స్మాష్ చేసేసుకొని కూరగా మనం ఏమేమి వెజిటేబుల్స్ కట్ చేసుకున్నా ఆ వెజిటేబుల్ ముక్కలన్నీ ఆ కుక్కర్లో వేసేయండి. ముక్కలన్నీ వేసేసాక కొంచెం పసుపు, కొంచెం క్రిస్టల్ సాల్ట్,
కొంతమంది పసుపు వేసేసి మూత పెట్టేస్తారండి, అలా వేయకండి. కొంచెం ఉప్పు వేస్తే ఆ ముక్క అనేది టేస్ట్ వస్తుంది. క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాను నేను. కొంచెం వాటర్ పోసుకోవాలండి, ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. పప్పుచారు ఎప్పుడూ చిక్కగా ఉండాలండి, మరి పలచగా ఉంటే టేస్ట్ బాగోదు. ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు, ముక్కలు మునిగేదాకా పోసుకోండి. కొంచెం నేను చూపిస్తాను చూడండి, నేను ఎలా పోసానో అలా పోయండి. ఎక్కువ అయితే పోసుకోవద్దు దయచేసి. పప్పుచారు అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చూసారా ఎలా పోసాను, మునగదాకా పోసాను. మీరు అలాగే మునిగేంత వరకు పోసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి కుక్కర్కి విజిల్ పెట్టేసి పొయ్యి వెలిగించుకొని 2 విజిల్స్ రావాలండి. ఎక్కువ విజిల్స్ అయితే నానివద్దు దయచేసి. ఎక్కువ విజిల్స్ వచ్చినాయి అంటే ముక్కలన్నీ స్మాష్ అయిపోతాయి. రెండే 2 విజిల్స్ రానివ్వండి దయచేసి, ఎక్కువ కూడా రానివ్వద్దు. ఇదివరకు ఒక విజిలే రానిచ్చేదానండి, కొంచెం బంగాళదుంప సరిగ్గా ఉడకట్లేదని చెప్పి ఇంకొక విజిల్ రానిస్తున్నానంతే. రెండు విజిల్స్ వచ్చాక కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత విజిల్ తీసేసి, ప్రెషర్ అంతా పోయాక విజిల్ తీసేసి ఒక్కసారి అలా కలుపుకొని మళ్ళీ పొయ్యి వెలిగించుకోండి. పొయ్యి వెలిగించుకొని అలా మసులుతున్నప్పుడు కొంచెం కారం, బెల్లం, మేమైతే కంపల్సరీ బెల్లం వేస్తామండి. మీ ఇష్టం అండి, బెల్లం వేసుకోండి వేసుకోకపోండి. కొంతమంది తీయగా తింటారు, కొంతమంది తీయగా తినరు. మేమైతే తీయగా తింటాం, బెల్లం మాత్రం మేము ఎక్కువే వేసుకుంటామండి. ఇప్పుడు మీకు చూపించాను, అలా డబ్బలు వేసుకున్నాను నేను. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలపండి, ఎక్కువ గరిటేసి తిప్పేయద్దు దయచేసి. ఊరిని పైన నేను చూపించాను చూడండి, నేను పైన తిప్పుతున్నా, అలా పైన తిప్పండి, లేకపోతే ముక్కలన్నీ మెత్తగా స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు కుక్కర్ తీసి పక్కన పెట్టుకొని, మర్చిపోయానండి, చింతపండు మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అండి. చింతపండు వేసుకోవడం చెప్పడం మర్చిపోయాను, చింతపండు కూడా వేయాలండి. లేకపోతే పులుపుదనం రాదండి, చింతపండు కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే నేనైతే చింతపండు గుజ్జు తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. అలా చేయని వాళ్ళు ఉంటే చింతపండు తీసుకొని కొంచెం నానబెట్టుకోండి ఫస్ట్. ఆ చింతపండు స్మాష్ చేసేసి ఆ రసం పోయండి. తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టుకొని ఇంగువ తాలింపు వేసుకోవాలండి. బాండీలో ఆయిల్ వేసుకొని పోపు ఉంటుంది కదండి, పోపు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పోపు అంతా వేగాక ఆ బాండీలో వేసేయండి. పప్పుచారుకి ఇంగు కంపల్సరీ వేసుకోవాలండి తాలింపులో. ఇప్పుడు ఆ తాలింపు తీసుకొని కుక్కర్లో వేసేసేయండి. మీకు బాగా చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి, కన్సిస్టెన్సీ కొంచెం చూసుకోండి, మరీ పలుచగా ఉండకూడదు. చూసారు, ఇప్పుడు నేను కలుపుతుంటే కొంచెం తిక్కుగా ఉండి నేను కొంచెం వాటర్ పోసుకున్నానండి. మీరు చూసుకొని వాటర్ పోసుకోండి.
నేను అంత బెల్లం వేసిన మా హస్బెండ్కి కంచంలో పెట్టి ఇస్తే ఇంకా కొంచెం బెల్లం పట్టిద్ది అని చెప్తే మళ్ళీ బెల్లం వేసానండి నేను. ఈసారి అలా తెరలుగా బాగా కొంచెం మరిగించుకోండి. ఎప్పుడైనా పప్పుచారు తిక్కుగా ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు. కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది, చిక్కగా ఉండాలి. చూసారా, నాకు కొంచెం మళ్ళీ బెల్లం చాలేదంటే మళ్ళీ బెల్లం వేసాను. మా హస్బెండ్కి ఉప్పు కారాలు బెల్లాలు కరెక్ట్గా సరిపోవాలండి, మరీ తక్కువ అయితే తినరు. ఎన్నిసార్లు నేను గరిటె పెట్టి తిప్పినా పైనే తిప్పానండి, ఎక్కువగా అయితే స్మాష్ చేయలేదు. థ్యాంక్స్.